కర్నూలు జిల్లా ఆలూరు మండలం ముద్దనగేరి గ్రామ సమీపంలో అక్రమ మద్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. కర్ణాటక మద్యాన్ని బొలెరో వాహనంలో తరలిస్తున్నారన్న సమాచారంతో ఆలూరు సెప్ పోలీసులు తనిఖీలు చేశారు. దాదాపు ₹1,50,000 మద్యాన్ని సీజ్ చేశారు. కాగా గత కొన్ని రోజులుగా అక్రమ మద్యాన్ని అడ్డుకోవడం కోసం స్పెషల్ పార్టీ పోలీసులతో నిఘా పెంచినట్లుగా అడిషనల్ ఎస్పీ వినోద్ కుమార్ తెలిపారు. కండక్ట్ చేస్తుండగా అనుమానాస్పదంగా ఒక వెహికల్ని మేము డిటెక్ట్ చేయడం జరిగింది. దానికి సంబంధించి అందులో పరిశీలిస్తే మొత్తం 54 బాక్సులు టెట్రా ప్యాకెట్స్ అన్నమాట కర్ణాటక అక్రమ మద్యాన్ని కనుగొనడం జరిగింది. అందులో ఉన్న డ్రైవర్ సలీం అనే డ్రైవర్ని మేము అరెస్ట్ చేయడం జరిగింది. అతను హొలగుంద మండలానికి చెందిన వ్యక్తిగా గుర్తించాము. అలాగే ఈ కేసుకు సంబంధించి ఇన్వెస్టిగేషన్లో భాగంగా పొద్దున్న నుంచి 2 బృందాల వారీగా విడిపోయి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఈ సప్లయర్ అనే అతన్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈ సప్లయర్ అయితే హొలగుందకు చెందిన దుర్గన్న సప్లయర్ అన్నమాట. ఇతను ఆలూరు మండలంలో వివిధ విలేజెస్కి సంబంధించి హరిప్రసాద్, శేఖర్, మురళి అనే సప్లయర్స్కి సప్లై చేస్తున్నాడు, ఈ సెల్లర్స్కి సప్లై చేస్తున్నాడు. వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేయడం జరిగింది. త్వరలో ఆ వివరాలు కూడా మీకు మీడియా ముఖంగా ప్రకటించి వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఇక ప్రాపర్టీ విషయాలకు సంబంధించి మనం మాట్లాడుకుంటే మొత్తం 54 బాక్సులు, ఈ 54 బాక్సులని లీటర్స్లో కన్వర్ట్ చేస్తే దాదాపు 464 లీటర్ల ఈ కర్ణాటక అక్రమ మద్యం అండి ఇది.